చేయలేకపోతాం. కన్సిస్టెంట్ గా 15 ఏళ్ళు ఎలా కంటిన్యూ చేసేది అనే ఒక క్వశ్చన్ రావచ్చు కదా. ఇప్పుడు రాకపోయినా సేవింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అయినా ఖచ్చితంగా అరేజ్ అవుతుంది. దానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందన్నమాట. మేమైతే అదే అప్లై చేద్దాం అనుకుంటున్నాము. అంటే లాస్ట్ ఇయర్ కూడా స్టార్ట్ చేసాం అనుకోండి. అదేంటంటే డిబ్బీ సేవింగ్ అనమాట. ఏం లేదు, ఒక డిబ్బీ కొని తీసుకురండి. మీ పిల్లలకి ఎవరో ఒకరు చుట్టాలు వచ్చినప్పుడు, బర్త్డే పార్టీలు జరిగినప్పుడు, ఆర్ఎల్స్ మనమే ఎప్పుడైనా, మా హస్బెండ్ అయితే శాలరీ వచ్చినప్పుడు నాకు చేతనికి కూడా ఇస్తారనమాట. సో అలా ఎప్పుడన్నా ఇవ్వడమో, లేదంటే మీరు ఇవ్వకపోతే కనుక అలా ఇవ్వడం స్టార్ట్ చేయండి. చేసి ఆ డిబ్బీలో వాళ్ళు మంత్లీ ఎంతో కొంత అమౌంట్ వాళ్ళు మంచి పని చేసినప్పుడు, లేదంటే వాళ్ళకి బట్టలు కొంటున్నారు అనుకోండి, సపోజ్ ఒక 1000 రూపాయలు పెట్టి ఒక డ్రెస్ కొందాం అనుకుంటే 800 పెట్టే కొనండి, 200 ఆ డిబ్బీలో వేసుకోమని చెప్పండి. అలా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే సేవ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనని మనమే చక్కగా అలవాటు చేసినట్టు అవుతుంది. ఆర్థిక క్రమశిక్షణ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో అది ఉంటే మనం ఫ్యూచర్ లో ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్లలు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసుకుని వాళ్ళ ఆర్థిక స్థితిని ఇంకా మెరుగుపరచుకోగలుగుతారు. డబ్బును వేస్ట్ చేయకుండా మంచిగా యూస్ఫుల్ గా ఖర్చు పెట్టుకోగలుగుతారు అనమాట. సో ఈ డిబ్బీ సేవింగ్ అనేది చాలా చాలా మంచిది అండ్ ఇంపార్టెంట్ కూడా. అలా మంత్లీయో లేకపోతే ఇయర్ లో ఎప్పుడైనా మనకు వీలైనప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తూ మన శాలరీ వచ్చినప్పుడు ఇవ్వడమో, చెప్పాను కదా బర్త్డేస్ అప్పుడు బట్టలు కొనడానికి, పండగలప్పుడు బట్టలు కొనడానికి ఇచ్చిన డబ్బుల్లో ఒక 200 300 తీసి పక్కన పెట్టి మిగిలిన వాటితో బట్టలు కొనండి. ఎందుకంటే మనం వేసుకునే బట్టలు ఒక నెలకు 2 నెలలకు పాడవుతాయి. బట్ మనం సేవ్ చేసే డబ్బులు మన ఫ్యూచర్ కి ఉపయోగపడతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అనవసరమైన ఖర్చుల వైపు వెళ్లకుండా, పిల్లలు కూడా మనం బయట చూసినవన్నీ కొనమని అడుగుతారు కదా. సో అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఒకటే చెప్పండి, మీరు ఏదైనా ఒక వస్తువుకు 100 రూపాయలు స్పెండ్ చేయాలనుకుంటే అందులో ఒక 80 రూపాయలు 70 రూపాయలు స్పెండ్ చేసి మిగిలిన 20 రూపాయలు 30 రూపాయలు డిబ్బీలో వేసుకోమని చెప్పండి. ఇలా మీరు ఇండైరెక్ట్ గా వాళ్ళకి శాలరీ వచ్చినప్పుడు అలా ఒక 30% అమౌంట్ పక్కన పెట్టుకోవాలి, 70% అమౌంటే మనం ఖర్చు చేసుకోవాలనే దాన్ని అలవాటు చేసినట్టు అవుతుంది అనమాట. ఫ్యూచర్ లో వాళ్ళు శాలరీడ్ అయినప్పుడు అదే అప్లై చేసి వాళ్ళ లైఫ్ ని ఇంకా మంచిగా బిల్డ్ చేసుకుంటారు. అప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మేమైతే అదే చేస్తున్నాము. మా హస్బెండ్ శాలరీ వచ్చిన తర్వాత చేతనికి ఇస్తారనమాట. అండ్ నాకు కూడా ఇస్తారనుకోండి, నేను కూడా సేవ్ చేసుకుంటాను అలాగే. సో ఆయన కూడా ఇంకా చేతనికి నాకు కల్పిస్తారు కాబట్టి చక్కగా మేమిద్దరం సేవ్ చేసుకుని ఆ అమౌంట్ ఇంకా నాకు నచ్చినట్టు నేను దాన్ని స్పెండ్ చేస్తాను. అండ్ వాడికి ఏంటంటే ఆ డిబ్బీలో వేసి ఆ డిబ్బీ సేవింగ్ అంతా తీసుకెళ్లి బర్త్డే టైంలోనో ఇంకెప్పుడో ఏదో ఒకసారి ఇయర్కి ఒకసారి ఇన్వెస్ట్ చేద్దాము పీపీఎఫ్ లో అన్నట్టుగా అనుకుంటున్నాము. ఫ్యూచర్ లో వాడికి అవ్వచ్చు, మాకు అవ్వచ్చు, ఏదో ఒక విధంగా మాకు ఒక లంసమ్ అమౌంట్ కొంత వస్తుంది కాబట్టి ఆ టైంకి ఉన్న అవసరాలను తీర్చుకోవడానికి ఇది ఒక మంచి పెట్టుబడిలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా మనం స్ప్లిట్ చేసుకుని మన ఆదాయాన్ని రకరకాల వనరుల్లాగా స్ప్లిట్ చేసుకుని రకరకాలుగా మనం దాన్ని ఖర్చు చేసుకుంటూ కొంత అమౌంట్ ని సేవ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మన ఫ్యూచర్ గోల్స్ అన్నింటినీ కూడా హ్యాపీగా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాము. సో ఇలా డిబ్బీ సేవింగ్ తో స్టార్ట్ చేసి మీ పిల్లల డిబ్బీలో ఎంతైతే అమౌంట్ అక్యుములేట్ అయిందో అంత అమౌంట్ తీసుకెళ్లి ఎవ్రీ ఇయర్ పీపీఎఫ్ అకౌంట్ లో ఇన్వెస్ట్ చేసేలా చూసారనుకోండి,